హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, యాక్చువల్లీ నా పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తాను అని అస్సలు టైం కుదరలేదు. ఆల్మోస్ట్ నా దగ్గర ఎక్కువ పట్టు శారీస్ ఏం లేవు. అండ్ ఓ 10-12 అంతే, అంతకు ఎక్కువ లేవు శారీస్. నేను ఎక్కువ కొనను శారీస్, ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్. ఎందుకంటే నాకు శారీస్ కట్టుకోవడం చాలా కష్టము. అందుకే శారీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియను అనమాట. ఇవి కొన్ని ఉన్నాయి, సో ఒక్కొక్కటి చూపిస్తాను నా శారీ కలెక్షన్ ఎలా ఉందో. సో గాయ్స్, ఇవన్నీ నా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట. సో ఫస్ట్ పట్టు శారీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన మ్యారేజ్ నుంచి వస్తుంది. అందుకే ఇది నా మ్యారేజ్ శారీ. మొత్తం టోటల్లీ క్రీమ్ వైట్ విత్ ఇది మెరూన్ అనమాట. బ్యాక్ కింద బార్డర్. సో ఈ మోడల్లో తీసుకున్నాను. మ్యారేజ్ శారీ కదా, కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ దీన్ని డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, బట్ నేను ఇవ్వలేను. అంత పసుపు అంటడం అవన్నీ ఏం లేదు, బట్ నీట్ బాగుంది నా శారీ. మంచి నీట్గా ఐరన్ చేసుకున్నా బాగుంటుందన్నమాట. అండ్ ఇలా దీనికి బార్డర్ ఏమో ఇప్పుడు పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదా, ఈ స్టైల్లో వచ్చింది నా పట్టు శారీ బార్డర్. కానీ కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ ఉండే నాకు. ఈ శారీ నేను జస్ట్ 3 టైమ్స్ కట్టుకున్నాను. ఆబ్వియస్లీ మ్యారేజ్ శారీ ఎక్కువ ఎవరు కట్టుకోరు. అండ్ అది కూడా వైట్ విత్ ఈ కలర్లు ఉంటే అస్సలు కట్టుకోరు. వేరే కలర్స్ ఇట్లా గోల్డ్, ఇప్పుడు ట్రెండింగ్ అయితే రెడ్, గోల్డ్ అండ్ పీచ్ పింక్, గ్రీన్ అలాంటివి ట్రయల్ చేస్తున్నారనమాట. అప్పుడైతే మ్యారేజ్ శారీస్ మాత్రము వైట్ విత్ రెడ్, మెరూన్ ఇలాంటి కలర్సే ఉండేటివి. ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. సో మాకేంటంటే, నాకు నా హస్బెండ్కి సేమ్ డ్రెస్ కోడ్ ఉన్నది. సో ఆయన క్రీమ్ అండ్ మెరూన్ కలర్లో తీసుకుంటూ, సో నేను కూడా ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నారు నాకు శారీస్. అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అక్కడక్కడనే షాపింగ్ చేస్తారు. అండ్ అత్తమ్మ వాళ్ళు టోటల్లీ కలాంజలి అనమాట. వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా కలాంజలికి వెళ్తారు. ఎవరికి గిఫ్ట్స్ పెట్టాలన్నా కలాంజలి నుంచే శారీస్ అలా తీసుకుంటారనమాట. చిన్న శారీస్ అయినా, డైలీ వేర్ శారీస్ అయినా కూడా కలాంజలికే వెళ్తారు. అండ్ ఇది నా రిసెప్షన్ శారీ ఇలా వచ్చింది. ఇలా దీన్ని యాక్చువల్లీ ఇది ట్రెండ్ ఉండే అప్పట్లో, ఇప్పటికీ కూడా సేమ్ ట్రెండే నడుస్తుంది ఇది కూడా. అండ్ ఈ శారీ అనమాట, ఫుల్ హెవీ ఉంది ఇదైతే. ఇలా వచ్చింది. వర్క్ మాత్రం సూపర్ ఉంటుంది, కట్టుకుంటే నైట్ టైం టోటల్లీ షైన్ అవుతుంది. అండ్ దీనికి కూడా పెద్ద ఇలా బార్డర్ వచ్చిందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఏవేవో శారీస్ తీసుకొస్తున్నారు ఆ రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు కలంజలిలో. నాకు అనిపించింది ఏంటి ఈ శారీస్ ఇలా ఉన్నాయి, బట్ ప్రైస్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయి. ఇది కూడా కాస్ట్లీ శారీ. నాకు అంత ఐడియా లేవు శారీస్ గురించి, ప్రైజెస్ ఎట్లుంటాయో. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళలేను పెళ్ళికి ముందు. అమ్మ వాళ్ళే తీసుకొచ్చేది ఏదున్నా నాకు. సో అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రైస్ చూసి ఇంత ఉంటుందా అనిపించింది. తర్వాత అర్థమైంది ఇప్పుడు. ఇది వచ్చేసి నా బరాజ్ శారీ అనమాట. ఈ కలర్లో బ్లూ విత్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా సూపర్ ఉంటుంది. నేను ఫొటోస్ ఆప్షన్ ఉంటే, నా దగ్గర ఫొటోస్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను, అవి కూడా పెడతాను. సో దీనికి అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కింద. అది కొత్త ట్రెండ్ అయిపోయిందనమాట. సో ఇలా వచ్చింది శారీ. ఇది కూడా కొంచెం ముడత ముడత వచ్చేసింది. అండ్ కలర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. బాగుంటుంది. అంటే లైక్ నాట్ అ బ్లూ, కొద్దిగా లైట్గా గ్రీన్ లుక్, గ్రీన్ విత్ రెడ్ అనమాట ఇది యాక్చువల్లీ. సో ఇలా ఉందన్నమాట ఈ శారీ. ఏ శారీ అయినా ఆబ్వియస్లీ నేను కట్టుకుంటే చాలా బాగుంటుందని అందరు అంటారు. నాకు సెట్ అవుతుంది, కానీ నాకు కట్టుకోవడం చాలా కష్టం శారీ. అందుకే ఎక్కువ కట్టుకోను. ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ నావి. అండ్ ఇదేమో మా అక్క కూతురిది ఫంక్షన్ ఉంటే, శారీ ఫంక్షన్ ఉంటే దానికి తీసుకున్నాను. ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ శారీ, నా అంతా నేను కొనుక్కున్న శారీ అనమాట. సో ఇష్టంతో తీసుకున్నాను. అంత సెలెక్షన్ అంటే చాలా కష్టము శారీస్ది సెలెక్షన్ చేయడము. సో ఇది మాత్రం చాలా మంచి అనిపించింది నాకు చూడంగానే. ఇది ఇలా వర్క్ వచ్చింది, పైన పింక్ విత్ కింద మొత్తం టోటల్ ఇది గోల్డెన్ బార్డర్ ఆరెంజ్ అనమాట యాక్చువల్లీ బార్డర్. ఇదేమో పింక్. అండ్ నైట్ టైం ఫంక్షన్స్లో మాత్రం సూపర్ షైన్ అవుతుంది ఈ శారీ మాత్రము. అండ్ నాకు మాత్రం చాలా నచ్చింది ఈ శారీ. అండ్ నా హస్బెండ్ ఇప్పించింది ఫస్ట్ శారీ నాకు ఇది. సో గుర్తుగా ఉంచుకున్నాను నేను. బిల్ కూడా అట్లనే పక్కకు పెట్టుకున్నాను గుర్తుగా. ఇది నా చిన్న డిన్నర్ శారీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, బెనారస్ శారీ. ఇది కూడా కలాంజలిలోనే తీసుకున్నాము. అండ్ నాకు ఈజీగా కట్టుకునే శారీ అంటే ఇది. అండ్ చాలా ఇష్టము
శారీ మాత్రం సూపర్ ఉంటుంది. దీనిదేమో ఇలా బ్లూ వచ్చింది. పైన టోటల్ బ్లూ అండ్ కిందనేమో డార్క్ బ్లూ వచ్చింది. కానీ చాలా మంచిగా అనిపిస్తుందనమాట. నా దగ్గర ఉన్న బెనారస్ శారీలో ఇదొక్కటే. అండ్ ఇప్పుడు ఇవన్నీ ఉన్న పట్టు శారీస్‌లో నాకు ఏది ఏ పట్టు అని పేర్లు తెలీదు. సో, అందుకే చెప్పలేను. ఇదొకటి బెనారస్ అని తెలుసు అందుకే చెప్తున్నాను. దీనికేమో ఇలా సింపుల్‌గా వర్క్ వచ్చింది. ఇక్కడ ఇలా షేప్‌లో ఈ డ్రాప్ షేప్‌లో ఇవొచ్చేసి కింద బార్డర్ ఏమో ఇలా వర్క్ వచ్చిందనమాట. చాలా బావుంటుంది. మెత్తగా ఉంటుంది. సాఫ్ట్‌గా, రఫ్‌గా అండ్ స్టిఫ్‌గా అనేది ఉండది. టోటల్లీ సాఫ్ట్ శారీ అనమాట. ఈజీగా డ్రాపింగ్ చేసుకోవచ్చు. అండ్ లుక్ వైస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి కలర్స్‌లో ట్రై చేయడం చాలా బావుంటుంది. అండ్ బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటి కలర్స్‌లో. హ్మ్. ఇదేమో నా ఫస్ట్ మ్యారేజ్ డే, ఫస్ట్ యానివర్సరీ శారీ అనమాట. గ్రీన్ విత్ పర్పుల్. యాక్చువల్లీ ఇది అమ్మ వాళ్ళు పెట్టిండ్రు. ఇది కూడా సౌత్ ఇండియానే. సో, చెప్పాను కదా! అమ్మ వాళ్ళు మొత్తం సౌత్ ఇండియా, అత్తమ్మ వాళ్ళు మొత్తము కలంజలి బ్రాండ్ అనమాట. సో, దీనికేమో బార్డర్ చాలా పెద్దగొచ్చింది. అండ్ ఇది లావెండర్ కలర్ కదా! చాలా మంచి లుక్ వచ్చింది. దీనికి వర్క్ ఏమో ఇలా రౌండ్ రౌండ్ వచ్చి గ్రీన్ కలర్‌లో డార్క్ అవుట్‌లైన్ అయ్యి వచ్చిందనమాట ఇదంతా. అండ్ కిందనేమో సిల్వర్ విత్ పర్పుల్ కలర్ పైన సిల్వర్ కలర్‌లో వర్క్ వచ్చింది. కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర ఉన్న శారీస్‌లో ప్రతీదీ డిఫరెంట్ డిఫరెంట్ కలరే అనమాట. అన్నీ సేమ్ కలర్స్‌లో లేదు. ఇది మాత్రం చాలా నచ్చుతది. అండ్ గుర్తుగా కూడా ఉండిపోతుంది ఫస్ట్ యానివర్సరీ శారీ అని. ఇది కూడా చిన్న డిన్నర్ శారీ. సో, ఇది డార్క్ పర్పుల్ విత్ గ్రీన్ అనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్‌లో. ఆబ్వియస్‌లీ డార్క్ కలర్స్ చాలా మంచిగుంటాయి నాకు. చాలా ఇష్టం గూడా. అండ్ మై ఫేవరెట్ కలర్ ఈస్ పర్పుల్ కలర్. ఇది నా ఫేవరెట్ కలర్. సో, ఇది చిన్న డిన్నర్ రోజు కట్టుకున్నాననమాట. దీనిపైన ఎక్కువ ఫోటోస్ లేవేమో ఆబ్వియస్‌లీ. కిందనేమో బార్డర్‌కి ఇలా వర్క్ వచ్చింది. వర్క్ వచ్చి అది సిల్వర్ తోటొచ్చింది కాబట్టి అంత క్లారిటీ లేదు. సో, దీనికేమో ఇలా పైన వర్క్ ఇలా వచ్చిందనమాట. కానీ పట్టు శారీస్ ఎప్పుడు కట్టుకున్నా చాలా లుక్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ అన్నిటికి పట్టు శారీస్ కట్టుకోను కాబట్టి ఎక్కువ లేవు నా దగ్గర. లేకపోతే ఎక్కువ అవే పట్టు శారీస్ అట్లా కట్టుకుంటే మాత్రం అవే ఎక్కువ ఉండేటివేమో. నార్మల్‌గా శారీస్ మాత్రము ఉన్నాయి వేరే ఫ్యాన్సీ శారీస్ హాఫ్ పట్టు, సెమీ పట్టు అలా కూడా ఉంటాయి గదా! సో, అలాంటివి కూడా ఉన్నాయి. బట్ నేనేంటంటే ఎక్కువ శారీస్‌కి ఇంట్రెస్ట్ చూపియా కాబట్టి ఆల్మోస్ట్ డ్రెసెసే ఎక్కువ ఇష్టంతో తీసుకుంటాను. సో, అందుకే నా దగ్గర జస్ట్ 12 పట్టు శారీస్ ఉన్నాయి అంతే. ఇది. దిస్ ఈస్ ద ఫేవరెట్ శారీ అనమాట. నేనసలు ఈ శారీ చూస్తే ఏంటి ఇలా ఉంది అనిపిచ్చింది. కానీ కట్టుకుంటే మాత్రం సూపర్ అనిపిచ్చింది. ఇది నా శ్రీమంతం శారీ. ఇది గూడా కలాంజలిలే. అండ్ ప్రైస్ 10,000 పైననే ఉండొచ్చు ఈ శారీది. సో, ఏమన్నా మా వదిన తీసుకొచ్చింది నా కోసం ఈ శారీ శ్రీమంతం అప్పుడు. సడెన్‌గా ప్లాన్ చేసుకున్నాం. సో, సడెన్‌గా గాదు ముందే ప్లాన్ చేసుకున్నాము. బట్ అప్పుడు నవరాత్రులు అదంతా బిజీ ఉండడం వల్ల కొద్దిగా 1 డే బిఫోర్ ఈ శారీ నా కోసమని తీసుకొచ్చిందనమాట. సో, నాకు వీడియో కాల్‌లో ఫోటోస్‌లో చూపిచ్చింది. అంటే తీసుకున్నాక చూపిచ్చింది. నాకు ఏంటో నాకు అర్థం కాలేదు. నేను ఓకే. ఓకే. శారీ వాస్ గుడ్. సూపర్ బావుంది చూడడానికి. ప్రైస్ చెప్తే షాక్ అయిపోయాననమాట 10,000 అని. బట్ ఆఫ్టర్ దట్ ఈ శారీ కట్టుకున్నాక తెలిసింది దీని వాల్యూ ఏంటో. అంత లుక్ వచ్చింది మాత్రం ఈ శారీకి. నాకు చాలా నచ్చింది. నేను కట్టుకుంటే మాత్రం సూపర్ ఉండే ఈ చీర. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఎందుకంటే శ్రీమంతం శారీ కాబట్టి గుర్తుండిపోతుంది. ఇది ఏదైనా మా వదిన మాత్రము మంచి సెలెక్షన్స్ మాత్రం సూపర్ జేస్తుంది. నాకు ఆల్మోస్ట్ శారీస్ అయినా, ఏవైనా ఆమెనే సెలెక్ట్ చేస్తుంటదనమాట. కానీ మా వదిన సెలెక్షన్ మాత్రం నాకు చాలా నచ్చుతుంది. పర్ఫెక్ట్ సెలెక్షన్ చేస్తుందనమాట. అంటే లైక్ ఎవరికి ఏది సెట్ అవుతుందో మాత్రం ఫుల్ క్లారిటీ ఉంటది. అండ్ ఇది కూడా మా వదినది. తనే ఎళ్లి తీసుకొచ్చింది. అండ్ దిస్ ఈస్ తనెళ్ళింది. తనతో పాటు నా హస్బెండ్ అనమాట. ఎళ్లి తీసుకొచ్చిండు. ఇది గూడా నా హస్బెండ్ సెలెక్షన్ యాక్చువల్లీ ఇది.
ఇది ఉయ్యాల ఫంక్షన్‌కని తీసుకున్నామనమాట. అప్పుడు ట్రెండ్‌లో ఉండెనంట. ఇది కాంచీవరం పట్టు సంథింగ్ ఏదో అన్నది నాకు గుర్తులేదు. అండ్ దీనికేమో నా దగ్గర యాక్చువల్లీ యెల్లో కలర్ లేదు. అండ్ బార్డర్ మాత్రం చిన్నగానే వచ్చింది. ఇప్పుడు టోటలీ పెద్ద బార్డర్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, ఇదొకటి కొద్దిగా చిన్న బార్డర్ అండ్ ఇది లావెండర్ కలర్‌లో వచ్చింది. నేను అనిపించింది ఏంటి ఈ శారీ తీసుకొచ్చిండు అనుకున్నాను. ప్రైస్ చెప్పంగానే షాక్ అయిపోయినాను. ఇది 8000 శారీ యాక్చువల్లీ. నేను మాత్రం షాక్ అయినా. ఇది గూడా కట్టుకుంటే బావుంది. కానీ ప్రెగ్నెన్సీలో తర్వాత కొంచెం ఆ ఉయ్యాల ఫంక్షన్‌కి అప్పటికి చెబ్బీగా ఉండే గదా! సో, నాకంత లుక్ అనిపియలే. ఏ శారీ కట్టుకోవాలన్నా, ఏ డ్రెస్సింగ్ ఏసుకోవాలన్నా పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఉంటే మాత్రం అది సూపర్ సెట్ అవుతుందనమాట. సో, మనకి ఏ దానికైనా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనేది ఉండాలి. అందుకే నేను కష్టపడి డైట్ చేస్తున్నాను. ఇంకా తగ్గాలని నా ప్లాన్. బట్ ఇప్పుడు బర్త్‌డే వస్తుంది రివాన్స్‌ది. అట్లా నేను తగ్గినానుకో కొంచెం ఫేస్ పైన పింపుల్స్ ఏదైనా ఫుడ్ తినడం తగ్గిస్తే ఫేస్ పైన పింపుల్స్, ఫేస్‌లో కొంచెం లుక్ డిఫరెన్స్ వస్తది. మళ్ళా బర్త్‌డే అప్పటికి నా ఫేస్‌లో గ్లో ఉండదేమో అని డైటింగ్ కొద్దిగా ఆపేసినాను. బర్త్‌డే అయినంక నా బర్త్‌డే కోసము డైటింగ్ చేశాను. సో, నా బర్త్‌డే ఫెబ్ 19కి అండ్ రివాన్ష్ బర్త్‌డే ఏమో ఫెబ్ 4కి అనమాట. సో, ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అదే బిజీ. జస్ట్ ఒక 10 డేస్ ఉంది వాని బర్త్‌డేకి. అండ్ చూడాలి. ఆల్మోస్ట్ అంతా షాపింగ్ మాత్రం అయిపోయింది. జస్ట్ రిలేటివ్స్, ఫుడ్, గ్రాసరీస్ అవన్నీ తీసుకురావాలి డెకరేషన్‌కి అదంతా చెప్పాలి. అదొకటి మిగిలిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ అనమాట. అండ్ రివాన్ష్ బర్త్‌డే షాపింగ్ వ్లాగ్ అంత వీడియో తీయలేను. నేను సడెన్‌గా ఫాస్ట్‌గా షాపింగ్ అంతా చేసుకున్నాను. సో, బర్త్‌డే అయిపోయినంక నా డ్రెస్సింగ్ అంతా వాన్ డ్రెస్ ఎక్కడ తీసుకున్నామో అంతా క్లారిటీగా చూయించి చెప్తాననమాట. అండ్ ఇది ఒక పట్టు చీర. అండ్ ఇది మా అక్క పట్టు చీర అనమాట. నేను తీసుకున్నాను నాకు నచ్చి. ఆబ్వియస్‌లీ ఇదొక వీడియో అప్‌లోడ్ చేశాను. నవరాత్రి దాంట్లో కట్టుకున్నాను గదా! అప్పుడు చెప్పాననుకుంటాను. సో, ఆమె ఒళ్ళో కట్టించినప్పుడు శారీ ఫంక్షన్ చేసినప్పుడు శారీ అనమాట. ఇది గ్రీన్ కలర్ పట్టు శారీ. మైట్ బీ 2013సో, 12లోనో అనుకుంటా. 2010 అప్పటి చీర అనమాట. కానీ చాలా బావుంది. గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ అండ్ దానిపైన గోల్డ్ తోటి ఇలా డిజైన్ వచ్చిందనమాట. దీనిపైకి మనము గోల్డ్ బ్లౌజ్ అలా ఏది మ్యాచ్ చేసినా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. బట్ కొంచెం స్టిఫ్ ఉంది. కట్టుకోవడానికి కొద్దిగా ప్రాబ్లమ్ నా లాంటి వాళ్ళకి. బట్ మొత్తం అయితే సూపర్ శారీ. సో, ఇది నా శారీ కలెక్షన్ పట్టు శారీస్. ఎక్కువ ఏం లేదు. ఫాస్ట్‌గా కంప్లీట్ కూడా అయిపోయిందనుకుంటాను. అండ్ దీనిపైన నా బ్లౌజెస్ ఎలా ఉన్నాయో అండ్ మగ్గం బ్లౌజెస్ ఏంటో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ పెరగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు నా సైడ్ నుంచి ఏమైనా కొత్త వీడియోస్ కావాలనుకున్నా నాకు కమెంట్ చేయండి. నేను కొద్దిగా లేట్ అయినా ఐ విల్ అప్లోడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.